హాయ్ అండి, అందరు ఇలా ఉన్నారు. నేను చెప్పాను కదండి, ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న చైన్ ఇది. ఈ చైన్ని ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సినవి లాకెట్స్, 3 రింగ్స్ ఉన్న హుక్, చైన్ హుక్, థ్రెడ్, సీజర్, దీనికి కావాల్సిన సరోస్కి బీడ్స్. ఫస్ట్ 5 రింగ్స్ ఉన్న నాట్కి ఒక్కొక్క నీడిల్ని తీసుకుంటూ అలా వీడియో చూపిస్తున్న ప్రకారం ముడి వేసేసుకోవాలి. అలా 4 రింగ్స్కి 4 నీడిల్స్ ముడి వేసి పెట్టేసుకోవాలి. ఫస్ట్ లైన్ వచ్చేసి 15 సరోసి బీడ్స్ తీసుకోవాలి. సరోసి బీడ్స్ తీసుకోవాలి ఫస్ట్ లైన్కి. అలానే రిపీటెడ్గా సెకండ్, థర్డ్, ఫోర్త్కి కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత లాకెట్కి నీడిల్స్ తీసుకోవాలి. లాకెట్లోకి వెళ్ళి అలా 4 నీడిల్స్ తీసేసుకోవాలి. వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి లాకెట్లో నుంచి నీడిల్స్ ఎలా తీసుకోవాలో. ఇలా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫస్ట్ లైన్ వచ్చేసి 7 సరోసి బీడ్స్ తీసుకోవాలి. సెకండ్ లైన్ వచ్చేసి 8 సరోసి బీడ్స్ తీసుకోవాలి. థర్డ్ లైన్ వచ్చేసి 9 తీసుకోవాలి. ఫోర్త్ లైన్ వచ్చేసి 10 తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాని తర్వాత మళ్ళీ లాకెట్లో నుంచి నీడిల్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా 7 లాకెట్స్ అండి, 7 లాకెట్స్ పెట్టేసుకోవాలి. 7 లాకెట్స్ పెడుతున్నాం చూడండి. ఇప్పుడు ఇది లాస్ట్ లాకెట్. సెవెన్ లాకెట్స్ ఇలా అటాచ్ చేసిన తర్వాత సేమ్ రిపీటెడ్గా మనం ఫస్ట్ వేసుకున్నాం కదండి స్టార్టింగ్ 15 అని, ఒక్కొక్క లైన్కి సేమ్ లాస్ట్లో కూడా ప్రతి ఒక్క లైన్కి 15 సరోసి బీడ్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని సేమ్ ఫస్ట్లో మనం అటాచ్ చేసిన 5 రింగ్స్ లాంటిది హుక్ ఉంది కదండి, దానికి ముడి వేసేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత లాస్ట్లో 5th లైన్ యాడ్ చేయాలి. ఇప్పుడు 5th లైన్ కూడా సేమ్ స్టార్టింగ్లో 15 తీసుకోవాలండి. తర్వాత 4th లైన్లో ఫస్ట్ 10 తీసుకున్నాం కదా, ఇప్పుడు 11 తీసుకొని లాకెట్లో నుంచి మళ్ళీ నిడిల్ తీసేసుకోవాలి. మీకు వీడియోలో క్లియర్గా చూపించేస్తున్నాను. అలా మొత్తం 7 లాకెట్స్కి తీసుకొని లాస్ట్లో సేమ్ 15 యాడ్ చేసేసి ముడి వేసేసుకోవాలి. తర్వాత చైన్కి 2 వైపులా చైన్ అటాచ్ చేయాలి. చైన్ హుక్ని అటాచ్ చేయాలండి 2 వైపులా. రెండు వైపులా చైన్ అటాచ్ చేశాక మన చైన్ ఇలా కనిపిస్తుంది. ఇలా ఫినిష్ అయ్యాక ఒక్కొక్క లాకెట్కి సరోసి బీడ్స్ యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ దానికేమో 5 mm సరోసి బీడ్స్ మిడిల్లో యాడ్ చేసుకొని 2 సైజ్కి 3 mm సైజ్ సరోసి బీడ్ యాడ్ చేసుకోవాలండి.
ఇంకొక సైడ్ కూడా 3 సరోసి బీడ్ యాడ్ చేసుకోవాలి. అలా రిపీట్‌గా 7 లాకెట్స్‌కి అలానే యాడ్ చేసేసుకోవాలి. ఒకవేళ మనం యాడ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసుకొని అక్కడిదక్కడ ప్రెస్ చేసేసుకోవాలి. ఇదండి మనకు ఫైనల్‌గా వచ్చేసిన మన అవుట్‌పుట్. ఈ చైన్ గనక మీకు నచ్చినట్టయితే మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి.